సో అసెంబ్లీలో మన కోసం మాట్లాడిర్రా, ఎవరి కోసం మాట్లాడిర్రు, మరి రాజకీయాల కోసమే అసెంబ్లీ చర్చ జరిగిందా అనేది ప్రజలందరూ కూడా చూసిర్రు, రోజు మాట్లాడుకున్నాం కూడా. ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట, మేం కక్షకు పోతే మీరంతా జైలుకే, ఎంపీ అయినా నన్ను 16 రోజులు జైల్లో బంధించారు, నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రి పాలు చేశాడు, 10 ఏళ్లలో బీఆర్ఎస్ అప్పులు 8,19,151 కోట్లు, కేటీఆర్ చెప్పినట్టు ఆస్తులు సృష్టించింది ఏమీ లేదు, వాళ్ళే ఇంజనీరు సైంటిస్టు లాయర్ లాగా మారి కూలేశ్వరం కట్టారు, కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభల ఆమోదం అంటూ ఉగ్రవాదులుండే డిటెన్షన్ సెల్లో పెట్టారు, నా బిడ్డ లగ్నపత్రిక రాసుకునేందుకు వెళ్ళనివ్వలేదు అంటూ ఇక్కడ సో తన కూడా అదే కక్షతోని రాజకీయాలు చేస్తుండని చెప్పకనే చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. తనకు జరిగిన ఇబ్బంది, తనకు జరిగిన నష్టాన్ని చూసే తెలంగాణ సమాజం ఇంత గొప్ప అవకాశం ఇచ్చింది. ఆనాడు కేసీఆర్ మీద గట్టిగా కొట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి లాంటోడు వస్తే మన బతుకులు మారుతాయి లేదా ఇంతకంటే మెరుగైతాయని చెప్పి నమ్మినందుకు లాస్ట్కు మరి ఇప్పుడు ఏమవుతుందనేది ప్రజలు చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. అయితే నాకు ఆనాడు జరిగింది కాబట్టి మీకు కూడా ఇలా జరగాలని కోరుకోవడం ఏదైతే ఉందో, ఒక ముఖ్యమంత్రి హోదాకి అది సరికాదు యాక్చువల్గా. అక్కడ దాకా పోయిన తర్వాత అంతకంటే ముందు ఎన్నన్ను ఉండొచ్చు. ఇంకోటి జైల్లో పెట్టిరు అంటా ఉన్నాడు కదా. సో కేటీఆర్ కూడా అడిగాడు, జైల్లో నేను ఎందుకు పెట్టిర్రు, ఏ ఉద్యమం చేసినామని పెట్టిరు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నావా, లేకపోతే దేశం కోసం పోరాటం చేసినావా, దేనికోసం చేసినావు, తెలంగాణ కోసం ఏమన్నా ప్రాణాలు అర్పించడానికి ప్రయత్నం చేసినావా, ఉద్యమంలో ఏమైనా పార్టిసిపేట్ చేసినావా, నీ పార్టిసిపేషన్ ఏంటిది, నీ భాగస్వామ్యం ఏంటిది, దేని ద్వారా నిన్ను జైలుకు పంపిరు అని సూటిగా తను ప్రశ్న అడిగినట్టుగా నిన్న చూసినాం కేటీఆర్ కూడా. సో ఈయన డ్రోన్ ఎగిరేస్తే ఆ కేసు అయిందేందో మనకు తెలుసు, జన్వాడ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగిరేస్తే అది యాక్చువల్గా అట్లా ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు ప్లేస్లలో అట్లా డ్రోన్ ఎగరేయడం అనేది, అంటే పర్మిషన్ లేకుండా చేయడం అనేది తప్పనమాట. అయితే అది వేరే వాళ్ళ ఆ ఇళ్ళ పైన కానీ ఆస్తుల పైన కానీ, ఎందుకంటే పర్మిషన్ లేకుండా చేయకూడదు. సో యాక్ట్ ప్రకారంగా ఆయన పైన కేసు అయింది. దాన్ని వీళ్ళే జైలుకు పంపినట్టుగా, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలని కక్ష కట్టి పంపినట్టుగా. ఇప్పుడు కేసు మాత్రం చేయించగలుగుతారు, కేసు వరకే చెప్పుకోగలుగుతుంది, కానీ కేసు తర్వాత ఎట్లా రిమాండ్కి పంపడాన్ని కానీ దీన్ని కానీ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మరి అది జడ్జి తీసుకునే నిర్ణయమా ఇంకేందనడా అని కేటీఆర్ అన్నట్టుగా మనం చూస్తాం. మేము ఎందుకు పంపిస్తాము, కేసు అయ్యింది, కేసు కట్టిన దాని ప్రకారంగా జైలుకు పంపాలన్న రిమాండ్ రాసి పెడితే దానికి ఎవరేం చేస్తారు, దాన్ని ఎవరు ప్రేరేపిస్తారు, అది కోర్టులు చట్టాలు న్యాయస్థానాలు చూసుకుంటే తప్ప మాకే సంబంధం అని కేటీఆర్ అన్నట్టుగా చూసినాం. సో ఇక్కడ ఆనాడు నాకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు చెప్పింది అంతా శుద్ధ అబద్ధం, ఆస్తులేం సృష్టించలేదు, పూర్తిగా అప్పుల పాలు చేసిర్రు ఈ రాష్ట్రాన్ని, 8 లక్షల కోట్లు అంటూ ఇక్కడ 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పు గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు డబుల్ అయిపోయింది ఫిగర్, ఇక ఇంత డబుల్ అయిపోయింది, ఎందుకంటే వీళ్ళు చేసిన అప్పు కూడా వాళ్ళకే కట్టిరు కాబట్టి, ఆ మితికే ఆ ఈఎంఐలకే కట్టిరు కాబట్టి అది ఇదంతా కలిపి 8 లక్షల కోట్లు అంటూ లెక్కలు చెప్పేసారు. సో అందుకే కావాలనుకుంటే నేను గిట్లా కక్షకు పోతే వాళ్ళంతా జైలుకే పోతారు అంటూ, అసలు కక్షకు ఎందుకు పోతలేడు, మరి పోయే అవకాశం ఉండగా ఎందుకు ఆగుతున్నాడు, మరి ఆగితే వాళ్ళ తప్పులను కూడా కాపాడుతున్నట్ట ఇక్కడ వస్తున్న అనుమానం, వాళ్ళు చేసిన తప్పులను ఎందుకు కాపాడుతున్నట్టు. మరి జైలుకు పంపించాల్సి వస్తే మీరేం పంపారు కదా, ఇప్పుడు వాళ్ళన్నట్టే మీరు కూడా ప్రభుత్వం ఏం పంపించదు కదా. ఎట్లున్నదంటే ఇది చెప్పేది చెప్తారు, మళ్ళా లేలే మేం కాదే చేసింది, చట్టాలు ఆ పరిధిలోకి వస్తే అది మాకు సంబంధం లేదు, అది న్యాయస్థానాలు చూసుకుంటాయి, పోలీసులు చూసుకుంటారు, కోర్టులు చూసుకుంటాయని చెప్పి వాళ్ళ మీద పెట్టేస్తారు. సో ఇక్కడ వెంటనే రేవంత్ రెడ్డి అన్నదానికి కేటీఆర్ అన్నటువంటి మాట ఇక్కడ ఉంది చూడండి. స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయావా, జైలుకు పంపేది ప్రభుత్వాలు కాదు కోర్టులు, నీ ప్యాలెస్ పైకి డ్రోన్ పంపి నీ భార్య పిల్లలను ఫోటోలు తీస్తే ఊరుకుంటావా, మీ వద్దకు వచ్చేసరికి కుటుంబాలా, వేరే వాళ్ళకు లేవా, లేని రంకులు అంటగట్టారు, మా పిల్లలను తిట్టారు, తుపాకుల గురించి సీఎంకు బాగా తెలుసంటూ కేటీఆర్ అంటా ఉన్నాడు. జైలుకు పంపేది ప్రభుత్వాలు కాదు కోర్టులు, ఇది మనకు కూడా వర్తిస్తుంది. సేమ్ కల్వకుంట్ల కవిత జైలుకు పోయినాడు, బీజేపీ పంపిందని ఎట్లయితే మొత్తుకున్నారో ఇలా ఇది కూడా సేమ్ ఎట్లా అంటారు, ఇది వెరైటీ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు మనం చేస్తే మంగళవారం, మా అవతరోడు చేస్తే సోమవారం లెక్క. ఆనాడు సేమ్ వీళ్ళే బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని ఈవెన్ కల్వకుంట్ల కవిత కూడా అన్నది. సో ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ ఇది వెనక్కి తీసుకోవాల్సి వస్తాయి. ఒకవేళ మేము పంపలేదు, కోర్టులే పంపినాయి, దర్యాప్తు సంస్థలే పంపినాయి అని అన్నప్పుడు సేమ్ అక్కడ ఇప్పుడు ఈడీ సిబిఐ ఏవైతే ఐటీ దాడులు ఏవైతే జరిపినరో వాటి ద్వారా కేసులై విచారణ జరిపినప్పుడు ఆ విచారణ సంస్థలు వేట కుక్కలాగా ఉపయోగించుకుంటుంది బీజేపీ చేతిలో ఉన్నాయి అవన్నీ కూడా, వాళ్ళు చెప్పిన వాళ్ళ మీదకే పోతున్నాయి, వాళ్ళు చెప్తేనే మొరుగుతున్నాయి అని ఆనాడు మాట్లాడితే, మరి ఇయ్యాల కూడా
సేమ్ మనకి ఇది వర్తిస్తుంది మళ్ళీ సేమ్. ఆనాడు మీరు చెప్తేనే వీళ్ళ మీద కేసులు అయినాయని ఆ అర్థం వచ్చేలాగా మాట్లాడితే ఎట్లా? ఆనాడు కల్వకుంట్ల కవిత అన్నది, కేసీఆర్ అన్నాడు, అట్లే కేటీఆర్ కూడా అన్నాడు, బీఆర్ఎస్ మొత్తం అన్నది, బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం అన్నారు బీజేపీ పెట్టిందని. సో అది తప్పైతే ఇది తప్పే, అది ఒప్పైతే ఇది ఒప్పే. ఇంతకంటే క్లారిటీ ఇంకోటి లేదు. ఇక రాజకీయాలు అంటే ఇట్లా, మనది ఒకటి మందిది ఒకటి అంటారు అన్నట్టు.